ఈరోజు మనం చెప్పుకోబోయే కథ భవిష్యత్తోత్తర పురాణంలోనిది. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తి గాథ. తొండమాన్ చక్రవర్తి కుమ్మరి భీముడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. స్వామివారి లీలలు అనంతం. తిరుమల క్షేత్ర చరిత్రలో తొండమాన్ చక్రవర్తి పేరు సువర్ణ అక్షరాలతో లిఖించబడింది. ఈయన సాక్షాత్తు శ్రీనివాసుడికి మామగారైన ఆకాశరాజు తమ్ముడు. తొండమానుడు సామాన్య భక్తుడు కాదు. స్వామివారి ఆజ్ఞ మేరకు తిరుమలలో ఇవాళ మనం చూస్తున్న ఆనంద నిలయాన్ని, దివ్య ఆలయాన్ని నిర్మించిన మహానుభావుడు. ఎంతటి భక్తుడంటే ప్రతిరోజు స్వామివారితో ముఖాముఖి మాట్లాడేవాడు. రాజ్య పాలనలో ఏదైనా సందేహం వస్తే నేరుగా కొండపైకి వెళ్ళి స్వామిని అడిగి సలహా తీసుకునేవాడు. అంతటి సాన్నిధ్యం ఆయనది. ఒకరోజు తొండమానుడు స్వామిని దర్శించుకుని వస్తుండగా ఆకాశవాణి వినిపించింది. రాజా, నీ అంతటి పుణ్యాత్ముడు లేడు. నీ చేతుల మీదుగా స్వామికి కైంకర్యాలు జరుగుతున్నాయి. నీ వంటి విష్ణు భక్తుడు ఈ లోకంలోనే లేడు. ఆ మాట వినగానే రాజు మనసులో తెలియకుండానే ఒక చిన్న అహంకారం మొలకెత్తింది. నిజమే కదా, నేను చక్రవర్తిని. నా దగ్గర ఉన్న బంగారంతో స్వామిని పూజిస్తున్నాను. నేనే ఆలయం కట్టించాను అని గర్వపడ్డాడు. మరుసటి రోజు స్వామిని కలిసినప్పుడు, స్వామి, నాకంటే గొప్ప భక్తులు ఈ ముజ్జగాలలో ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. భగవంతుడు చిరునవ్వు నవ్వి, సమయం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది అన్నాడు. రాజు ప్రతిరోజు అత్యంత ఖరీదైన బంగారు పద్మాలతో స్వామి పాదాలను అర్చించేవాడు. ఒకరోజు ఉదయం ఆలయ తలుపులు తీసి చూసేసరికి తను అర్చించిన బంగారు పూల మధ్యలో కొన్ని మట్టితో చేసిన పువ్వులు, వాడిపోయిన తులసి దళాలు కనిపించాయి. వాటికి మట్టి అంటుకొని ఉంది. రాజు ఆశ్చర్యపోయాడు. బయట కావలివారు ఉన్నారు. గర్భాలయం మూసి ఉంది. ఈ మట్టి పూలు లోపలికి ఎలా వచ్చాయి? ఎవరు వీటిని పెట్టారు అని స్వామిని అడిగాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి ఇలా అన్నాడు. అండమాన్, ఇక్కడికి కొద్ది దూరంలోని ఒక చిన్న పల్లెలో భీముడు అనే కుమ్మరి ఉన్నాడు. అతనికి శాస్త్రాలు తెలియవు, సంపద లేదు, కానీ నిశ్చలమైన భక్తి ఉంది. అతను తన ఇంట్లో మట్టితో నా విగ్రహాన్ని చేసుకుని రోజు త్రికరణ శుద్ధిగా పూజిస్తాడు. అతను కుండలు చేస్తున్నా, అన్నం తింటున్నా నా ధ్యాసలోనే ఉంటాడు. అతను అక్కడ భక్తితో సమర్పించిన ఆ మట్టి పూలే నాకు అత్యంత ప్రీతికరమై ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎందుకంటే అతని పూజలో నేను అని అహంకారం లేదు, కేవలం ప్రేమ మాత్రమే ఉంది. రాజుకు జ్ఞానోదయం అయింది. తన బంగారు పూల కంటే భీముని మట్టి పూలే గొప్పవని తెలుసుకున్నాడు. వెంటనే అహంకారాన్ని వదిలి సామాన్యుడిలా కాలినడకన భీముని ఇంటికి బయలుదేరాడు. అక్కడ భీముడు తన వృత్తిని చేసుకుంటూ గోవింద గోవింద అని పాడుకుంటున్నాడు. రాజు వెళ్ళి ఆ కుమ్మరి పాదాలపై పడ్డాడు. భీముడు కంగారు పడి, మహారాజా, మీరేమిటి నా పాదాల మీద పడటం అని అడిగాడు. అప్పుడు రాజు, భీమన్నా, నీ భక్తి ముందు నా సామ్రాజ్యం, నా బంగారం ఏపాటివి? స్వామివారే నీ భక్తిని కొనియాడారు అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఆ పూరి గుడిసెలో శ్రీనివాసుడు, లక్ష్మీదేవి ప్రత్యక్షమయ్యారు. భీముని భార్య తమాలిని భక్తితో వండిన తామరతుళ్ళ వంటకాన్ని స్వామివారు ఎంతో తృప్తిగా ఆరగించారు. రాజు చూస్తుండగానే ఆ భక్తుల దంపతులను స్వామివారు వైకుంఠానికి తీసుకువెళ్లారు. తొండమానుడు ప్రార్థించగా, రాజా, నువ్వు ఇంకా రాజ్యపాలన చెయ్యాలి. వచ్చే జన్మలో నువ్వు సర్వం వదిలిన విరాగివై పుడతావు. అప్పుడు నీకు మోక్షం లభిస్తుంది అని స్వామి అనుగ్రహించి అంతర్ధానమయ్యారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసింది ఏమిటంటే,
భగవంతుడికి కావాల్సింది బంగారం కాదు, బంగారు మనసు. కులము, ధనము, అధికారం కంటే గుణము మరియు భక్తి మిన్న. మనము చేసే పనిలో భగవంతుణ్ణి స్మరిస్తే ఆ పనే పూజ అవుతుంది. ఓం నమో వెంకటేశాయ.